హోంమంత్రి విఫలమయ్యారు, ముఖ్యమంత్రి విఫలమయ్యారు. విఫలమవటమే కాదు, ఈ సాక్ష్యాధారాలను తుడిచివేయటంతో వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఎంత దారుణం అండి. నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని, ప్లీజ్, సమాజం గురించి చాలా గొప్పగా మీరు మాట్లాడతారు కదా, ఏమన్నా ఇంత దారుణమైన సంఘటన జరిగితే నాగరాజు జిందాబాద్ అంటారండి పవన్ కళ్యాణ్ గారు. నాగరాజు జిందాబాద్ అంటున్నారు లేదు మీరు. మేము మీ కోపం ఏంటి మా మీద? మేము సాయికృష్ణ సపోర్ట్ చేసామనేగా. ఎందుకు సపోర్ట్ చేసాము సార్ మేము సాయికృష్ణని? సాయికృష్ణ చనిపోయాడు కాబట్టి సపోర్ట్ చేశాము. ఒక క్రిమినల్ చనిపోతే నా మీద రుద్దుతారా అంటున్నారు. క్రిమినల్ చనిపోలేదు సార్, ఇద్దరు గ్యాంగ్ వార్లో కొట్టుకుని ఆ క్రిమినల్ చనిపోతే పట్టించుకోం. పోలీసు వ్యవస్థ క్రిమినల్ చంపేసింది సార్, అందుకు పట్టించుకున్నాం సార్ మేము. అందుకు పట్టించుకుంటే మేము ఈయన పట్టించుకున్నాం కాబట్టి మీరు నాగరాజుని పట్టించుకుంటారా? జిందాబాద్ నాగరాజు అంటారా? చెప్పండి. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక మెట్టు దిగండి, విశాలంగా ఆలోచించండి. నేరో మైండెడ్గా సంకుచిత దృక్పథంతో దయచేసి ఆలోచించకండి. మేమేదో సాయికృష్ణని సపోర్ట్ చేశామని మీరు నాగరాజు సపోర్ట్ చేస్తారా? ఎంత విచిత్రం అండి. మీరు ఒకసారి చూడండి విజువల్స్. సాయికృష్ణ తల్లి గారిని పరామర్శించడానికి వెళ్ళారు విజయలక్ష్మి గారిని. ఎవరు వెళ్ళారు? ఉదయభాన్ వెళ్ళాడు. ఉదయభాన్ అమ్మట కొంత బ్యాచ్ వెళ్ళింది, మొత్తం జనసేన బ్యాచే. అక్కడ పలకరించారు, పవన్ కళ్యాణ్ గారు పంపించారమ్మా అని చెప్పారు. శభాష్, ఓకే. కట్ చేస్తే ఉదయభాన్ మినహా మిగతా బ్యాచ్ అంతా నాగరాజు జిందాబాద్. అక్కడ నాగరాజు ఇంటికాడ ఇదే బ్యాచ్. ఆర్ యూ ఫీలింగ్ షేమ్? పవన్ కళ్యాణ్ గారు, ఆర్ యూ నాట్ ఫీలింగ్ షేమ్? ఇక్కడేమో విజయలక్ష్మి గారి కన్నీళ్లు తోడడానికి వస్తారు, అక్కడేమో సాయికృష్ణ నాగరాజు జిందాబాద్, నాగరాజు వీరుడు, నాగరాజు అనేవాడు గొప్పవాడు అని చెప్తారు. చెప్పండి సార్ సమాధానం. మీరు చెప్పర్లే, ఆ దుర్గేష్ని చెప్పమనండి. ఏంటి అన్యాయం? ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారంటే ఎక్కడికి పోతున్నారు? పట్టుదలగా పోయి తప్పులు చేసుకుంటున్నారు. మీ మీద ప్రజలకు వేరే అభిప్రాయం ఉంది మొన్నటిదాకా. ఏదో వీరుడు సూర్యుడు న్యాయం కోసం పోరాడతాడు. న్యాయం కోసం పోరాడరు, అన్యాయం వెంట ఉండి, నాగరాజు వెంట ఉండి మీరు పోరాడుతున్నారు. ఇది చాలా దారుణం. క్రిమినల్ని మేము సపోర్ట్ చేయటం, క్రిమినల్ని శిక్షించమనే మేము కోరిక. క్రిమినల్ని చంపమాకండి సార్ అంటున్నా. దోమ చంపేయడానికి, బొద్దింక చంపేయటానికి, ఎలుక చంపేయటానికి, మేక కోసేయటానికి ఒక ప్రాణం. దో ఈజ్ ఎ క్రిమినల్. ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్నారు. ఇది దారుణమైనటువంటి అంశం పవన్ కళ్యాణ్ గారు.